ఇప్పుడు ఈరోజు వచ్చారు, ఇంకా నేను కలవలేదు ఆయన్ని. వాసు గారు, వాసు గారు ఇక్కడ సార్. టైటిల్ అంటే హిందీలో చావా ఉంది అంటే తెలుగు డబ్బింగ్ కాబట్టి ఇది తెలుగు టైటిల్ ఏమన్నా పెట్టడానికి అవకాశం లేదనుకున్నారా? అంటే ఆల్రెడీ చావా అనే ఒక టైటిల్తో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమా ఆ సినిమా ఒకటే అనే కన్నా కూడా ఈ మధ్యలో ఏంటంటే అన్ని ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే యూనివర్సల్ టైటిలే పెడుతున్నారు. సో అన్నీ మొత్తం పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ సినిమా అని చెప్పి గుర్తించడానికి అని చెప్పి. సబ్జెక్ట్ యూనివర్సల్ కదా, అంటే ఒక తెలుగు స్టార్స్ రీమేక్ చేయడానికి, ఎందుకంటే మీ కాంపౌండ్ మన అల్లు అర్జున్ లాంటి వారు ఉన్నారు, ఇది ఆయన కూడా పాన్ ఇండియా స్టార్. సో దీని ఏమైనా కొంత మార్చేసి ఆ విధంగా చేసుకోవడానికి ఏమైనా రీమేక్ అని ఆలోచన రాలేదు? లేదండి, అంటే ఇట్లాంటి ఒక మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం అయితే నేనైతే చేయలేను. ఎందుకంటే ఈ క్వాలిటీని మళ్ళీ రీజనరేట్ చేయడం అని కానీ, లేదంటే వాట్ ఎవర్ ఈ సినిమా సృష్టించిన ఒక ఉన్నది అది ఈరోజు రీమేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే ఈరోజు నాకు తెలిసి రీమేక్ ట్రెండ్ అనేది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇంకొక 35 డేస్లో ప్లాట్ఫామ్స్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈరోజు రీమేక్ అనేది ఇంక లేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రీమేక్ అనేది చాలా తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్లో ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 50-60 డేస్లోని ఐ థింక్ ఇంకా రీమేక్స్ అనేది ఐ డోంట్ థింక్ సో. సినిమా తెలుగు డబ్ అనగానే ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తున్నారనే ఒక మాట బాగా వచ్చింది, స్ప్రెడ్ అయింది. కానీ చూస్తే వాయిస్ వేరే వాళ్ళది ఉంది. ఏంటి ఎవరు? ఏమో అయితే నేను పొద్దున్న చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము గమ్మున ఆయన అప్రోచ్ అవ్వడం కానీ, బికాజ్ వీ నో దట్ చాలా బిజీ ఉన్నారు ఆయన, ఫైటర్ షూటింగ్లో ఉన్నట్టున్నారు. అది ఎక్కడ మరి సోషల్ మీడియాలో ఎందుకు పెనట్రేట్ అయిందో తెలియదు. కొంతమంది మీకు ఈరోజు సోషల్ మీడియా తెలిసిందే, అసలు మా ఇద్దరు ప్రస్తావన కూడా లేకుండా వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మాకున్న చాలా షార్ట్ టైం, ఈ షార్ట్ టైంలో ఏది బెస్ట్ చేయగలదో చూస్తున్నాం. కానీ గమ్మున పొరపాటును కూడా అట్లాంటిది మేము ఆయన అప్రోచ్ అవ్వడం కానీ అట్లాంటిది అసలు, లేదా ఆయన ఇది చెప్పడం కానీ ఇది లేదు. అది ఎక్కడో సంథింగ్ రాంగ్ కమ్యూనికేషన్ అదంతా కూడా. వాసు గారు, ఈ సినిమా రిలీజ్ అవ్వగానే, హిందీ వర్షన్ రిలీజ్ అవ్వగానే చాలామంది తెలుగు వర్షన్ కోసం చాలా డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో కానీ అంతా చాలా. బట్ ఇది మీరు తీసుకోవడమే, పిక్ చేసుకోవడం కొంచెం డిలే అయింది, లేట్గా వస్తున్నారు. సో ఇప్పటికే కొంతమంది చూసేశారు హిందీ వర్షన్, తెలుగు రాకపోయినా. సో లేట్ అయింది, ఎందుకు అంత అప్రోచ్ లేట్ అయింది అంటే ముందు నుంచి? అంటే వన్ థింగ్, నేను చూస్తాను కూడా ఒక 4-5 డేస్ లేట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చేద్దాం అనుకున్న తర్వాత ఇదివరకు అంత ఈజీగా లేదు. ఇప్పుడు సెన్సార్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీతో ఇది చేయాలి డబ్బింగ్. అందుకని డబ్బింగ్ కూడా నియర్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ ఏ వెరీ టైట్ సిచ్యువేషన్. అండ్ సెకండ్ థింగ్, కొంచెం నేను చూడటం లేట్ అయింది. లేదంటే ఫస్ట్ డే నేను చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం 1 వీక్ ఎర్లీగా తీసుకొద్తుంది. సో మీరు చూడడం లేట్ అయింది అంతే. జనసేనకు సంబంధించి జనసేన యానివర్సరీ